ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్నా మీ పెద్దనాన్న కూడా ఉంటుంది. మీ పెద్దనాన్న ఫ్రెండ్ గా పిలుచుకోవచ్చు ఒక పార్టీలో ఉన్నప్పుడు. ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి. నువ్వు కొంచెం ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచెం ఉంటే లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు 30 ఏళ్ళు కొట్టుకునేప్పుడు, తన్నుకునేప్పుడు, చంపుకునేప్పుడు, కేసులు పెట్టుకునేప్పుడు వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానర్ కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమని అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా, లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికి మాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం? చర్చకు ఎక్కడ కూర్చుందాం చెప్పమని చెప్పండి. ఎవరు లేడన్నా, ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు. వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం